గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను సిఎంఆర్ నర్సరీకి వెళ్తున్నాను. మీ ఎవరికైనా తెలియకపోయి ఉంటే సిఎంఆర్ నర్సరీ అనేది మన వైజాగ్లోనే ఒక నోన్ అనమాట. అంటే లైక్ తెలిసిందే, కొంచెం పెద్ద నర్సరీ అనమాట. సో ఆ నర్సరీకి ఇప్పుడు వెళ్తున్నాను నేను. ఎందుకు అంటే కొనడానికి ఏం కాదు, బట్ నేను చూసి అక్కడ ఏమైనా కొంటానేమో అప్పుడు తెలియదు, ఇప్పుడే తెలియదు నాకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వ్లాగ్లో చూపిస్తాను. అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తాను వ్లాగ్లో. సో అదే అనమాట ఈ వ్లాగ్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. అండ్ సిఎంఆర్ నర్సరీ అన్నది కరెక్ట్గా కొమ్మాది దాటిన తర్వాతే ఉంటుంది. అండ్ ఇది కనిపిస్తుంది మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది నాకు తెలిసి ఇదే పెద్ద నర్సరీ అని అనుకుంటున్నాను వైజాగ్లో. అండ్ ఇంకా ఏమైనా పెద్ద నర్సరీస్ ఏమైనా ఉంటాయి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ నేను రీచ్ అయ్యాను, లోపలికి ఇప్పుడు వచ్చేసాను. ఈ ముందుకు వెళ్తే ఇవన్నీ ఇంకా ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి రోజ్ ప్లాంట్స్, నేను అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మేము అడిగితే హైబ్రిడ్వి ఉన్నాయి కానీ మొగ్గలు లేవు అండ్ ఎక్కువ లేవు అని చెప్పారు, వస్తాయి రేపు అని చెప్పారు. నేను ఉన్న వాటిలో ఇది ఫ్లవర్ నచ్చి చిన్న వీడియో తీశాను. అండ్ దాని తర్వాత ఇవన్నీ తులసి ప్లాంట్స్ అనమాట. పక్కదేమో ఉసిరి, ఆమ్లా. అయితే తులసి మా ఫ్రెండ్ కోసం అని వచ్చామన్నమాట. ఒక 2 టైప్స్ ఉన్నాయి, లక్ష్మీ తులసినా కృష్ణ తులసి. అండ్ అవి సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము. ఇవన్నీ క్రాటన్స్ అనమాట, నేను అదే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇవి అయితే వాటి ప్రైజెస్ కూడా ప్రతి ప్లాంట్కి పక్కనే ఉంటాయి అన్నమాట. ప్లాంట్ నేమ్ అయితే ఉండదు కానీ ప్రైజెస్ అయితే అక్కడే ఉంటాయి. మనం చూసి వెళ్ళి తీసుకోవడం నచ్చినవి. అండ్ వాళ్ళు కూడా వస్తారు, వచ్చి ఇదేంటి ఇదంతా ఒకవేళ ప్రైజెస్ లేవు అని అంటే వాళ్ళే చెప్తారనమాట. దేని డీటెయిల్స్ అడిగినా వాళ్ళు చెప్తారు. అంటే అక్కడ ఉంటారు కదా పని వాళ్ళు, వాళ్ళే ఏమైనా ప్లాంట్ ఇది కావాలి అన్నా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తీస్తారు మంచి థీమ్ అంటే. అండ్ ఈ ప్లేస్ అయితే ఇవన్నీ ఏమంటారు క్రాటన్స్లో మనం ఇంటి ముందు పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేస్తాం కదా అవే. అండ్ ఇవైతే నాకు ఒక గార్డెన్లా అనిపించింది, నాకు నర్సరీల కన్నా నచ్చి అలా వీడియో తీస్తున్నాను. అండ్ వీటి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే వీటి ప్రైస్ ఇక్కడ లేదు. కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను చూపిస్తాను మీకు. ఇదైతే షాంపూ ప్లాంట్ అనుకున్నాను నేను. అంటే మీకు చూసారు ఎప్పుడైనా వీడియోస్లో షాంపూ ప్లాంట్స్ ఉంటాయి కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే నేను అదే అనుకున్నాను ఫస్ట్, కానీ ఇప్పటికీ కన్ఫర్మేషన్ నాకు తెలీదు. చూసినప్పుడైతే అది అనుకున్నాను, అందుకే స్క్వీజ్ చేసి చూస్తున్నా. మనకి అలా స్క్వీజ్ చేసినప్పుడు ఎక్కువ షాంపూ వస్తుంది. ఆర్గానిక్గా చాలామంది షాంపూస్ కూడా ఏమంటారు తయారు చేస్తారు దాంతోనే అని అంటారు కదా. అండ్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. అండ్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. చాలా చిన్న చిన్నగా, అంటే పెద్దవి అవుతాయి, అన్నీ మీడియం, చిన్నవి, పెద్దవి అన్నీ ఉంటాయి అన్నమాట. అందులో నాకు ఎందుకు చూడగానే ఫస్ట్ నాకు చాలా నచ్చింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఒక 3-4 కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. నాకైతే ఇది కలర్ మాత్రం నాకు ఎంత నచ్చిందంటే చాలా బాగుంది. దాని నేమ్ అయితే నాకు తెలీదు. ఈ పక్కన లీఫ్ చూసారా, మధ్యలో ఇలా డిజైన్ లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇదైతే చూసారా ప్రైస్ ఉంది, అలా ఉంటుంది 985 ఆర్ సంథింగ్ ఎంత ఉంది. అండ్ ఇవన్నీ క్యాక్టస్ అనమాట. నాకైతే క్యూట్గా అనిపించే అసలు 195 రూపీస్ అంట. బట్ అవి ఇంటికి వెళ్ళాక ఉంటాయో లేదో నాకైతే తెలీదు. చూడడానికి నాకు చిన్నవి నాకు భలే ఇష్టం అనమాట. చిన్న అసలు బొమ్మల్లా ఎంత బాగున్నాయి. ఈ క్యాక్టస్ అయితే నేను ఫస్ట్ అబ్జర్వే చేయలేదు అసలు. కలర్స్ చూసారా, పింక్, ఎల్లో, డబల్ షేడ్ భలే ఉన్నాయి. ఇవన్నీ లక్కీ ప్లాంట్ అంటారు కదా, ఇంట్లో పెట్టుకుంటాం మనకి. బట్ ఎంతవరకు లక్ ఉంటుంది నాకు తెలియదు కానీ. దాని తర్వాత ఇవన్నీ చామంతి పూలు అనమాట. ఇది సీజన్ కదా మనకి, వింటర్ సీజన్లో వస్తాయి. అండ్ మీరు ఎవరైనా షార్ట్ చూడకపోయి ఉంటే చూడండి, ఆల్రెడీ షార్ట్ పెట్టాను చామంతి పూల కోసం. అండ్ చామంతి నేను లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. ఒక 3 కలర్స్ అంటే సేమ్ ఇలాగే ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఈ చెట్టుకి మొక్కకి ఏమైతే ఉన్నాయో అవే పూసాయి కానీ ఎక్స్ట్రా వేరే మొగ్గలు అవేం జరగలేదు. అంటే మొగ్గలు వచ్చి పువ్వులు పూయడం అవేం లేదు, చెట్లు కూడా చచ్చిపోయాయి. అలా అవుతుందా అసలు? ఏంటి వాళ్ళు ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తారా, అందుకే బాగుంటాయా ఏంటో నాకైతే తెలీదు. అండ్ దాని గురించి నేను అడిగాను అనమాట షార్ట్లో, నీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని. అండ్ ఈ మందార పూలు అయితే నాకు ఎంత నచ్చాయి అంటే చాలా పెద్దగా చాలా బాగున్నాయి. 65 రూపీస్ అంట. అడిగాను వాళ్ళకి, కానీ ప్లేస్ లేదు కదా అని తీసుకువెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఇవి కూడా మనకి క్రాటన్ టైపే అనమాట. మా నేమ్స్ అయితే నాకు పర్టికులర్గా ఒకటి అని తెలియదు, కానీ క్రాటన్స్ అని మాత్రం తెలుసు. అండ్ ఇవన్నీ మనం చిన్నప్పుడు బుక్లో పెట్టుకునే వాళ్ళం కదా. అండ్ ఇవన్నీ మామిడి చెట్లే అనమాట. అండ్ వాటి జాతులు అండ్ వాటికి ఇన్ని
నాకు తెలిసినవి ఒక ఈ చిన్న రసం ఇవన్నీ నాకు అసలు తెలియదు. బంగినపిల్లి, మామూలు సువర్ణరేఖ ఇవన్నీ తెలుసు కానీ చిన్న రసం, చెరుకు రసం, రసాలని తెలుసు. రసాల్లో ఇన్ని టైప్స్ ఉంటాయని నాకు తెలీదు. బొబ్బిలి రసం అంట, అసలు ఎన్ని టైప్స్ నేను అడిగితే ప్రైస్ ఒక్కొక్కటి 750, అంటే 750 మనం ఎన్నైతే తీసుకుంటామో అలా 50 రూపీస్ తగ్గుతూ ఉంటుంది అని చెప్పారనమాట ఒక్కొక్కదానికి. అండ్ తర్వాత ఇక్కడ బిల్ పే చేయడానికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇండోర్ ఏమైనా ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, దానికి పాట్స్లో పింగాణివో లేకపోతే ప్లాస్టిక్వో అన్ని పాట్స్ ఉంటాయి. ఇవి సీడ్స్ అనమాట. నేనైతే లీఫీ వెజిటబుల్ సీడ్స్ తీసుకున్నాను. అండ్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. రాళ్ళు అంటే మనం స్టోన్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్కి లేదా క్రాటన్స్కి పైన వేసుకుంటాం అదనమాట. అండ్ నా ప్లాంట్స్ అయితే ఏం తీసుకోలేదు కానీ మా ఫ్రెండ్ కోసం తులసి మొక్కలు తీసుకున్నాం 2 అంతే. అండ్ దీని తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బాన్సాయి అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న వీడియోనే కానీ నాకు వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ అంతా నేను మీకు చూపించాలనుకున్నాను, వెళ్ళాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఆ సీడ్స్ ఒక్కొక్కటి ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. అవి వేసిన తర్వాత ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, షార్ట్లో చూపిస్తాను. ఓకేనా? బై బాయ్, టేక్ కేర్ గైస్.